ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 15 అడుగుల మేర పేరుకుపోయిన బురదను తీయడం రెస్క్యూ బృందాలకు సవాల్గా మారింది. ఆక్సిజన్ లేకుండా ప్రాణాలకు తెగించి బురదను తొలగిస్తూ ఉంటే మళ్లీ వరదలా వచ్చి పేరుకుపోతోంది. పై భాగంలో తవ్వుతున్న కొద్దీ కింది భాగం నుంచి ఊట ఉబ్బికి వస్తోంది. అక్కడ తీసిన బురదను పక్కకు వేస్తున్నా మళ్లీ చేరుతోంది. టీబీఎం మిషన్ పూర్తి స్థాయిలో తొలగిస్తేనే కార్మికుల మృతదేహాలను బయటకు తీసుకురావచ్చని ఓ అంచనాకొచ్చారు. దీంతో టీబీఎం మిషన్ కట్ చేస్తూ మరోవైపు ఆ శిథిలాలను తొలగిస్తున్నారు. ఇంకోవైపు పేరుకుపోయిన బురదను కూడా బయటకు పంపిస్తున్నారు. టన్నెల్ వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు వెంకటేష్. చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే 9 రోజులుగా సహాయక బృందాలు రెస్క్యూ టీంలు ఈ సహాయక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రమాదం జరిగిన 9 రోజులకు అంటే గత ప్రమాదం జరిగిన రోజు 6 మంది కార్మికులు, 2 ఇంజనీరింగ్ అధికారులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం 12 రెస్క్యూ టీంలు పనిచేస్తున్నాయి. ఆ రెస్క్యూ టీంలకు పురోగతి కూడా సాధించారని చెప్పవచ్చు. నిన్న రాత్రి 4 మృతదేహాలు కూడా అంటే దాని ఆనవాళ్ళు కనిపెట్టారని తెలుస్తుంది. రాడార్ ద్వారా జీపీఆర్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాలను తవ్వకాలు చేపట్టారు. ఆ తవ్వకాలలో 4 మృతదేహాలు బయటపడినట్టు తెలుస్తుంది. దీనికి తోడు పీబీఎం మిషన్ను కూడా కట్టర్ సహాయంతో దానిని తొలగించేందుకైతే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెస్క్యూ టీంలకు సంబంధించి రైల్వే సిబ్బంది, రైల్వే కట్టర్స్ అంటే రైల్వేతో పాటు సింగరేణి దీనికి సంబంధించిన పేరెన్నికైన సంస్థలన్నీ ఈ రెస్క్యూ టీంలో పాల్గొంటున్నాయి. అంటే ముఖ్యంగా ఫస్ట్ గుర్తించిన రాడార్ సహాయంతో గుర్తించిన జీపీఆర్ సహాయంతో గుర్తించిన 4 మృతదేహాలతో పాటు మరో 4 మృతదేహాలు కూడా 2 ఒక దగ్గర, 2 ఇంకో మిగతా దగ్గర 6 మీటర్ల లోతు బురదలో ఉన్నట్టు ఆ రాడార్ సహాయంతో గుర్తించారు. వాటిని వెలికి తీసేందుకైతే అక్కడ సహాయ సిబ్బందికి అయితే చాలా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే 6 మీటర్లు 7 మీటర్ల వరకు బురద ఉంది. దాన్ని తొలగించడంతో పాటు అక్కడ నీరు కూడా ఉబికి వస్తుంది. ఊట ఎక్కువ వస్తున్న నేపథ్యంలో నీరు కూడా ఎక్కువగా రావడం వల్ల కూడా ఆ సహాయ చర్యలకైతే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెస్క్యూ టీంలు అయితే రెస్క్యూ చేస్తున్నారని చెప్పవచ్చు. దీంతో పాటు ఇప్పటికే దీనికి సంబంధించిన 9 రోజుల పాటు అక్కడ ప్రజాప్రతినిధులు, అక్కడ మంత్రులు, ఇక్కడ పోలీస్ అధికారులు, ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా ప్రతిరోజు ఆ సంఘటనా స్థలానికి సంబంధించిన ఆ నివేదిక సమర్పిస్తున్నారు. మంత్రులు వచ్చిన సమయంలో కూడా రెస్క్యూ టీం ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు ఎలా వెళ్ళాలి, అక్కడ చిక్కుకున్న వారిని ప్రాణాలతో ఉన్నారా లేదా, వారిని బయటికి ఎలా తీయాలి, ఒకవేళ చనిపోతే వాళ్ళ మృతదేహాలని ఎలా గుర్తించాలి, దానిపైన వాళ్ళు చర్చించి కీలక అంశాలుగా వారు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా కీలకంగా సింగరేణి అక్కడ రైల్వే పేరికగా చేస్తున్నదని చెప్పవచ్చు. ఇప్పటికే జీపీఆర్ కట్టర్తో వాటిని కట్ చేసి 2 భాగాలైన పీబీఎంని దాన్ని బయటికి తీసేనే అవతల ఉన్న దానికి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే పిఆర్తో రాడర్తో గుర్తించిన ఆ మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నంలో అయితే వారు ఉన్నారు. మిగతా 4 మృతదేహాలను కూడా అంటే చనిపోయి ఉంటే వారి మృతదేహాల ఆనవాళ్ళను కూడా తీసే అవకాశం ఉన్న దానిపైన శోధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజు మంత్రులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు సిఏ శాంతికుమార్ కూడా నిన్న ఇక్కడ వచ్చి ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంటే వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందనేది సీఎంకే ఇప్పటికే నివేదిక ద్వారా అందించారు. ఈరోజు సీఎం సాయంత్రం 4 గంటలకు ఎస్ఎల్బీసీ సంఘటనా స్థలం వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించిన దీనిపైన ప్రతిరోజు ఆరా తీస్తున్న దాని నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈరోజు ఆయన సాయంత్రం వనపర్తి బహిరంగ సభ అనంతరం ఇక్కడికి నేరుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న సహాయక బృందాలతో వారు చర్చించిన రెస్క్యూ టీంలతో కూడా పరిస్థితి అంచనాకు వస్తున్నారు. అంటే రెస్క్యూ టీంలు ఎక్కడైతే రాడర్తో గుర్తించిన 4 మృతదేహాలు వెలికి తీశారా లేదా, మిగతా 4 మృతదేహాలు ఎక్కడ ఉన్నాయి, దీనిపైన స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అక్కడ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తారన్న సమాచారం వస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుండా జాగిలాలతో దానికి సంబంధించిన శోధించిన మొత్తం ఇక్కడ నల్లమల్ల ప్రాంతం మొత్తము ఆ పోలీసుల
పోలీసుల వ్యవస్థలోకి వెళ్ళిందని చెప్పవచ్చు. అంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఎప్పుడైతే సీఎం రాక సందర్భంగా ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ఒక బహిరంగ సభ వనపర్తిలో నిర్వహిస్తారు. దాని తర్వాత నల్లమల ప్రాంతానికి రావాల్సి ఉంటుంది. ఈ నల్లమల ప్రాంతం కొద్దిగా ఇబ్బందులకరమైన పరిస్థితి ఉండేది, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోయినా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ బెటాలియన్ను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారా? ఆయన వెంబడి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కింద రెస్క్యూ టీంలతో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా చర్చించే అవకాశం ఉంది. ఎలాంటి మృతులను వెలికి తీయడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఎలా ముందుకు వెళ్తున్నారు, రాడర్ గుర్తించిన ప్రదేశాల వల్ల వెలికి తీసేందుకు తవ్వకాలు చేపట్టారా లేదా, దానిపైన సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. దాంతోపాటు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాత్రి 9 గంటల వరకు, అంటే గంట పాటు, వచ్చే సమయాన్ని బట్టి గంట పాటు ఖచ్చితంగా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్ష అనంతరం ఈ చనిపోయిన వారి మృతదేహాలకు సంబంధించిన పోస్టుమార్టం ఈ రోజు నిర్వహిస్తారా, రేపు నిర్వహిస్తారా, ఒకవేళ బయటపడితే వెలికి తీస్తే ఆ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వాళ్ళ స్వస్థలాలకు ఎలా పంపించాలని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పటికే అధికారులు మొత్తం అంబులెన్స్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వారిని మృతదేహాలను, అంటే పోస్టుమార్టం అనంతరం వారిని స్వస్థలాలకు తరలించేందుకు కూడా వాహనాలను అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళ బాధిత కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రానున్న సమయంలో వాళ్ళతో కూడా చర్చించి వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు పవన్. అంటే దీనికి సంబంధించి ఎక్కువగా కూడా తీస్తున్న కొద్దీ కూడా బురద కానీ, మట్టి కానీ, నీరు కానీ ఉబికి వస్తున్నాయనేటువంటి మాట చెప్తున్నారు. సహాయక రెస్క్యూ ఆపరేషన్లో చాలా వరకు కూడా అదే ఆటంకిగా మారింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి అధికారులు ఏమైనా ఆల్టర్నేటివ్ చర్యలు తీసుకుంటున్నారా? దానికి సంబంధించి ఏంటి వెంకటేష్? ప్రమాదం జరిగిన సమయంలో భూకంపం వచ్చిన మాదిరిగా ఒక పెద్ద శబ్దం రావడంతోనే అది కుప్పకూలిపోవడం, ఆ సొరంగ మార్గంలో చేస్తున్న పనులకు కుప్పకూలిపోవడం, దానికి సంబంధించిన 8 మంది గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించి ఎక్కడైతే డ్రిల్లింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుందో ఆ పీబీఎం మిషన్ కూడా పెద్ద, అంటే ఒక 16 టన్నుల కిలోల ఉండేట దానికి సంబంధించిన ఆ పెద్ద మిషన్ కూడా దాన్ని 2 ముక్కలుగా చేసి దాన్ని బయటికి తీసుకొస్తేనే ముందరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, ఎక్కడైతే నీటి కుంటలు ఉన్నావో దానికి సంబంధించి సిమెంటు, నీటికి సంబంధించి ఇసుక మొత్తము ఒక గట్టి రాయిలాగా మారిపోయిందని చెప్తున్నారు. దీంతో పాటు బురదలుగా 1000 టన్నుల బురదలు కూడా లోకో ట్రైన్లలో వాళ్ళు ప్రతిరోజు బయటికి తీసుకొని వస్తున్నారు. కానీ ఎక్కడ బురద తీసినా కూడా అక్కడ ఇంకా బురద వస్తూనే ఉంది. అంటే పైన ఎప్పుడైతే ఉపరితలంలో నీటి నిల్వ ఉందో ఆ నీటి నిల్వ వల్ల ఆ నీరు కారడం, దానికి తోడు బురద మేటలుగా మారడం, దాన్ని తీయడం అయితే చాలా అవరోధాలు సృష్టించింది రెస్క్యూ టీంకి. అయితే వాళ్ళు మృతదేహాలను తీయడంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా తమ వంతు కృషిగా దానికి సంబంధించిన రెస్క్యూ టీమ్ అయితే ఆపరేషన్ చేస్తుంది. ఆపరేషన్లో ఆ మృతదేహాలను కనిపెట్టడం, వారిని వెలికి తీయడం, దానికి సంబంధించిన నివేదికను మొత్తం సీఎంకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబ సభ్యులతో పాటు చాలా ఆవేదన చెందుతున్నారు. బయట ఉన్న వాళ్ళు 9 రోజులుగా కడచూపు చూసే అవకాశం ఉంటుందా లేదా అని ఆవేదన కూడా చెందుతున్నారు పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకటేష్.